ప్రియతమ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పరంగా 4 రోజులు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రాబోతున్నది. దీని గురించి మీరు ఎలా చెప్పగలరు? ఆ 4 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా మనకి కనపడబోతున్నారు అనేది చెప్పగలరు మీరు? ఇప్పుడు డెస్టినేషన్ అంటారు కదా, ఏమని ఆయన మీటింగ్లు జరిపేటప్పుడు గాని లేకపోతే ఎలక్షన్ ముందు గాని సీఎం 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 అని అరిచేవారు అందరూ. తదనుగుణంగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన అయిన తర్వాత ఇప్పుడు 4 రోజులు సీఎం గా బాధ్యతలు స్వీకరించే అవకాశం వచ్చింది. అంటే జనాలు కోరుకున్నారు కాబట్టి ఈ పరిణామం కూడా జరిగింది అని చెప్పి అనుకోవాలి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో కూడా చాలా ఆలోచించి ప్రజలు ఏం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఆ 4 రోజులు సీఎం ఇచ్చినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని మనం చెప్పలేం. కానీ కాకపోతే కొత్తగా ఏం జరిగేది ఉండదు. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రోజే రిలీజ్ కూడా ఆ రోజే ఉంది. 2 రోజులు కలిసి వస్తుంది. ఇక మూమెంట్ అనేది పవన్ కళ్యాణ్ గారిలో అభిమానుల్లో గాని ఎట్లా ఉండబోతుంది? చాలా ఆనందంగా ఉంటదండి. ఎందుకంటే అలాంటి మంచి మనిషి, పేదవాడు బాగుండాలని ఆలోచించే వ్యక్తి, ప్రతి ఒక్కరూ బాగుండాలా, ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, కష్టాలు పడకూడదు, అందరూ సమానంగా ఉండాలి, అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఉండాలి, ఎవరు కూడా భోజనానికి ఇబ్బంది పడకూడదు, పేదరికం అంటూ కనబడకూడదని తప్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంత బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని వదిలేసి ప్రజా జీవితంలోకి ఎందుకు వచ్చారండి? పేదవాడు బాగుండాలనే కదా. కాబట్టి ఆయన ఏ కార్యక్రమం చేసినా పేదవాడు బాగు కోసమే ప్రయత్నం చేస్తారు. అలాంటి వ్యక్తి సీఎంఏ కాదు, పిఎం అయినా సరే గానీ ఆశ్చర్యపోయినక్కర్లా. ఎందుకంటే డెస్టినీ ఎలా ఉంటది, భగవంతుడు ఆశీస్సులు అలా ఉంటాయి, ప్రజల ఆశీస్సులు కూడా అలాగే ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.